తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. పూర్వం నైమిసారణ్యములో జ్ఞాన యజ్ఞ నిరతులైన సౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి. ఏ వ్రతమును ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమునొకదాన్ని మాకు ఉపదేశించండని ప్రార్థించిరి. అంతటా సూతుడు, మహాత్ములైన మహర్షులారా, ఒకరోజు కైలాసములో దివ్యరత్న ఖచిత సింహాసనంపై కూర్చొనియున్న పరమేశ్వరుని పార్వతీదేవి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది: స్వామీ, నేను మీ వద్ద అనేక శాస్త్రములను, ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థలలోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమునొకటి నాకు ఉపదేశించండి. అది విని మందహాసముతో పరమేశ్వరుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది. లోకహితమును కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగారు: నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులన్నింటిలో గంగానది, ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది. ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు. దీని మహిమలను వర్ణించుట అసాధ్యము. భక్తిపూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకుందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు. దరిద్రులు ధనవంతులు అవుతారు, కన్యలు యోగ్యులైన వరులను పొందుతారు, ముత్తైదువలు అఖండ సౌభాగ్యమును పొందుతారు, రోగులకు సంపూర్ణారోగ్యము కలుగును, ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందురు. ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పెను. అంతటా పార్వతీదేవి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును తెలియజేయండని ప్రార్థించెను. ప్రియా, ఇది భక్తిపూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతము నాచరించుటకు ఆషాఢమాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు, చతుర్మాసములు ప్రాశస్తమైనవి. ఆ రోజులలో వచ్చు 16 సోమవారములలో ఈ వ్రతమును ఆచరించాలి. సోమవారమునాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించుటలో తప్పులేదు. ప్రాతకాలమునే స్నానాది నిత్యకర్మలను ముగించుకోవలెను. పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకోవలెను. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును. బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాదులను సిద్ధము చేసుకోవలెను. నైవేద్యము కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి ఉండలను చేయవలెను. ఈ వ్రతముకు కావలసిన ప్రసాదమీదే. ప్రసాదమును పరమేశ్వరునికి నైవేద్యము పెట్టి దానిని 3 భాగములుగా చేయవలెను. భక్తులకొకటి, పశువులకొకటి. ఈ వ్రతమును ఆచరించువారికి 3వది పంచవలెను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా 16 సోమవారాలు భక్తి శ్రద్ధలతో ఆచరించవలెను. 17వ సోమవారమున ఉద్యాపన చేయవలెను. 16 సోమవారములందును పూజించిన మట్టి లింగములను 17వ సోమవారమునాడు జలమునందు వదిలివేయవలెను. ఆ రోజున పూజ చేసి బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలెను. ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించెను. అది విని పార్వతీదేవి, స్వామి, ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి. దీని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరముగా తెలుపవలెనని ప్రార్థించెను. అంతటా పరమేశ్వరుడు వ్రత పూజ ఫలమును చెప్పనారంభించెను. ప్రియా, చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకము ఉన్నది. నేను నీకు పతి కావాలనే ఉద్దేశముతో నీవు ఘోరారణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్తఋషులు నా వద్దకు వచ్చి, ప్రభూ, నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న పార్వతీదేవిని అనుగ్రహించరాదా? ఆలస్యమెందులకు అని ప్రార్థించిరి. అప్పుడు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని. నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్షణములన్నింటినీ వర్ణిస్తూ, శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటు వ్యక్తి, అతడిని నీవు వివాహమాడవద్దు, వేరే ఎవరినైనా వివాహమాడరాదానని పరిహసించితిని. అంతటా నీకు పట్టరాని కోపం వచ్చెను. కోపంలో నీ 2 కన్నులు ఎర్రబడి, శివనింద మహాపాపం, శివుడు లేనిచో నేను బ్రతకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢనిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి. అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతమాచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణం అతి వైభవముగా దేవఋషుల గంధర్వుల సమ్ముఖంలో జరిగినది. ఈ విధముగా వ్రత ఆచరణ వలన నేను నీకు పతినైతిని అని అన్నాడు పరమేశ్వరుడు. అంతటా పార్వతీదేవి కూడా సంతుష్టురాలై, స్వామి, నాకును జ్ఞప్తికున్నది.
అయినను ఆ వ్రత మహిమ మీ ముఖతః లోకానికి అందించడానికే అడిగాను. నావలే వేరే ఎవరైనా ఈ వ్రతము నాచరించి పుణ్యఫలమును పొందిరో చెప్పవలెనని ప్రార్థించెను. అప్పుడు పరమేశ్వరుడు ఇతర సంఘటనలను చెప్పనారంభించెను. సీమంతిని చంద్రాంగదుల కథ. చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు సీమంతిని అని నామకరణం చేసిరి. జ్యోతిష్కులు సీమంతిని జాతకమును చూసి సీమంతినికి 14వ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపిరి. అంతటా రాజు దుఃఖితుడయ్యెను. శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి. రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రునివలే పెరుగుచుండును. యుక్త వయస్సు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునకిచ్చి వివాహం చేసెను. ఇల్లరికము వచ్చిన అల్లుడు కూతురిలతో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి వెళ్ళెను. దురదృష్టవశాత్తు ఆ నదిలో ఒక సుడిగుండంలో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను. అంతటా యజ్ఞవల్క్య మహాముని భార్యైన మైత్రేయి అచటకు వచ్చి, పుత్రీ చింతించవలదు. నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను. దానివలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలుగగలదు అని చెప్పి 16 సోమవారాల వ్రతము ఉపదేశించెను. మైత్రేయి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో 16 సోమవారాల వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలా తిరిగివచ్చెను. అందరూ సంతోషించిరి. ఈ విధంగా ఎడబాసిన పతి పత్నులు వ్రత మహిమచే మరలా ఒకటయ్యారు. పరమేశ్వరుడు మరికొన్ని సంఘటనలను కూడా ఇలా చెప్పసాగారు. మార్కండేయ కథ. మహాతపస్వి అయిన మృకండునకు సంతాన ప్రాప్తి కలుగకపోగా అతను తపస్సు చేసి పరమేశ్వరుని పుత్రభాగ్యము కొరకు ప్రార్థించెను. పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మహర్షి నీకు 16 సంవత్సరముల ఆయువుగల సజ్జనుడైన కుమారుడు కావలెనా, 100 సంవత్సరములు ఆయువుగల అత్యధమ పుత్రుడు కావలెనా అని ప్రశ్నించెను. అప్పుడు మహర్షి, నాకు 16 సంవత్సరముల ఆయువుగల సత్పుత్రుడు చాలు అనెను. పరమేశ్వరుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించెను. మార్కండేయుడి ఆయువు ముగియుచుండగా అతను భక్తితో 16 సోమవారాల వ్రతమును ఆచరించి పరమేశ్వరుని కృపకు పాతుడై చిరంజీవి అయ్యెను. సాంబుడి కథ. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను. దాని నివారణ కొరకై శ్రీకృష్ణుడు జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను. వారి ఇరువురికి సంతానము లేనందున వారు 16 సోమవారాల వ్రతము ఆచరించగా వారి ఇరువురికి సంతాన ప్రాప్తి కలిగెను. ఆ పుత్రుడకు సాంబుడు అని పరమేశ్వరుని పేరు పెట్టిరి. పూజారి కథ. శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడనారంభించిరి. అందు శివునకు అపజయము కలిగెను. వైశ్యుడే గెలిచెనని పూజారి అసత్యము పలికెను. పార్వతికి కోపము కలిగెను. అసత్యము పలికిన అర్చకుడిని తక్షణమే నీవు కుష్ఠురోగిగా మారిపోమునని శపించెను. అర్చకుడు వికృత రూపుడయ్యెను. శివశంకర అని అరుస్తూ అతను క్రింద పడిపోయాడు. అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై 16 సోమవారముల వ్రతమును ఆచరించుము, దీనివలన నీ రోగము నయమగునని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. అర్చకుని వికృత రూపం తొలగిపోయింది. 16 సోమవారముల వ్రతాచరణ ఫలంగా అర్చకునికి కుష్టు నివారణమయ్యెను. అనంతరము పరమేశ్వరుని కృపవలన శివ సాన్నిధ్యమును పొందెను. మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపమునున్న 16 సోమవారాల వ్రతకథ సంపూర్ణం. ఓం శ్రీ ఉమా మహేశ్వరాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ప్రేక్షకులారా, నాకు మీ సహకారాన్ని అందించడానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.